ఎవరు విన్నర్ అవుతారు? రైతు బిడ్డ అవుతాడు. నాగార్జున మాత్రం జనాలందరూ కూడా మంచి సస్పెన్స్ అయితే ఇస్తాడు. ఏంటంటే స్టేజ్ మీదకి ఇద్దరిని పిలుస్తాడు. అమర్దీప్ని అయితే ఫస్ట్ చేయలేపుతాడు. ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి అమ్మటే ఛేదించేసి రైతు బిడ్డ అయితే లేపుతాడు. ఇది మాత్రం పక్క ఇదే జరిగిద్ది. రాసుకోండి కావాలంటే, పక్క ఇదే జరిగిద్ది. ఎందుకంటే మన శివాజీ అన్న బయటకి కంపల్సరీ వచ్చేస్తున్నాడు. మీరు కొంచెంసేపులో కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటారు కూడా. ఎందుకు శివాజీ అన్న రన్నరప్ కాలేడా? కాలేడు. ఎందుకంటే అన్న ముందే రైతు బిడ్డకి చెప్పడం జరిగింది, నువ్వు ఒక కామన్ మ్యాన్గా ఇన్ని రోజులు ఇందులో ఉండటం అసలు గ్రేటు. కప్పు గెలవాలి, నీకే వస్తుంది, నేను గెలిచినా సరే నీ చేతికే ఇస్తాను, నేనైతే వెళ్ళిపోతున్నాను అని ఒక లెటర్ రాసి ఇచ్చిన ఆ లెటర్ చదువుకొని ఏడ్చుకొని వచ్చి అన్నయ్యని కౌలించుకోవడం కూడా జరిగింది పొద్దున ప్రోమోలో. ఇప్పుడు శ్రీముఖి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడా? డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఫస్ట్ కామన్ ఉండడు, స్టేజ్ మీద ఉండేది మాత్రం రైతు బిడ్డ. కామన్ మ్యాన్గా వెళ్ళేటప్పుడు పల్లె ప్రశాంత్ ఇన్ని రోజులు ఉంటారు అనుకున్నారా? నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన గోల్ నిజంగా సాధించేశాడు. మాకు కప్పు తేపైనా పర్లా, ఆయన గోల్ ఏంటి, బిగ్ బాస్ అడుగులో అడుగు పెట్టాలన్నాడు. హౌస్లో అడుగు పెట్టాడు. ఇన్ని రోజులు ఒక కామన్ మ్యాన్ ఉండడులే, 2-3 రోజులు ఉంటాడు అనుకున్నాం. కానీ ఇంతవరకు ఎక్కడ బ్యాడ్ అవ్వకుండా ఇంత జర్నీ చేశాడంటే నిజంగా సూపర్ అబ్బా. ఒక కామన్ మ్యాన్ అంతవరకు రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంతోమంది సెలబ్రిటీలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ ఒక రైతు బిడ్డ, ఒక కామన్ మ్యాన్ ఒక వీడియోలు తీసుకుంటూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడంటే అసలు మామూలు విషయం కాదు. కప్పుతోనే బయటకు వస్తాడు 100% చెప్తున్నాను. ఎందుకంటే ఆయన పెట్టే ఏ వీడియోకైనా సరే జే రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్ అని కామెంట్స్ వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అమర్దీప్ పేరు అయితే మాకు వినపల్లా. అమర్దీప్ వీడియోలో కూడా జే రైతు బిడ్డ అనే పేరే వినపడింది. కానీ ఓటింగ్ ఎలా పడిందో మాకు అర్థం కాల. అది నాగార్జున గారు చేసింది. అది అంతా రాత్రిలో ఎవరు ఉంటారు? టాప్ హీరో రైతు బిడ్డ ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది బ్యూటీ, తర్వాత వచ్చి మన శివాజీ అన్న ఉండాలి అనుకుంటున్నా. శివాజీ అన్ననే ఒకవేళ ఫైనల్గా గెలిస్తే ఇంకా హ్యాపీ. అదే చెప్తున్నా, రైతు బిడ్డ కానీ శివాజీ అన్న కానీ వీళ్ళిద్దరిలో కప్పు ఎవరికి ఇచ్చినా సరే ఫుల్ హ్యాపీ మేము. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఇంతవరకు ఉన్నాడంటే దానికి సపోర్ట్ బోన్ అన్నయ్య. ఫీమేల్ పరంగా ప్రియాంక విన్ అయ్యే ఛాన్స్ లేదు? ప్రియాంక అవ్వదు, ఓన్లీ మేకప్ వేసుకుంటాం తప్ప విన్ అయితే అవ్వదు. అంటే ఆమె మేకప్ వేస్తుంది కానీ విన్ కాదండి. విన్ అవ్వదు పక్క. ఇస్ అ బ్యూటీ, నైస్. అది మరి అమర్దీప్ విన్ అయితే ఎలా? ఇంకా మామూలుగా ఉండదన్న అమర్దీప్ విన్ అయితే. ఎందుకంటే హౌస్లో ప్రతి ఒక్కరు చాలా మంచిగా అంటే చాలా మంచిగా ఆడారు. మొన్న వెళ్ళిపోయిన శోభా శెట్టి ఇంకా నీట్గా ఆడింది. అసలు ఎక్కడైతే ఆ ప్లేస్లో అమర్దీప్ వెళ్ళిపోతాడని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అమర్దీప్ నాగార్జున గారు కాపాడేశారు, ఆయన ఉండిపోయాడు. నెక్స్ట్ అమర్దీపే వెళ్ళిపోతాడు అనుకుంటున్నాం మేము. శివాజీ గారు అని చెప్పారు కానీ శివాజీ గారిని ఆపి అమర్దీప్ని పంపిస్తారేమో అని అయితే ఇంకా హ్యాపీ మేము పంపిస్తే కనుక. అది ఇప్పుడు ఫైనల్గా పల్లె ప్రశాంత్ విన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రైతులకు డబ్బులు ఇస్తారంటున్నారు, ఇస్తారా? చెప్తాను. ఇప్పుడు నాగార్జున గారు అమౌంట్ ఆఫర్ పెట్టారు. పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు హౌస్లో నేను ఇల్లు కొనుక్కుంటా, బంగారం కొనుక్కుంటా, నేను అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలని వాళ్ళ స్వార్థం చూసుకున్నారు. కానీ హౌస్లో ఉంటూ కూడా ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడకుండా, వాళ్ళ గురించి మాట్లాడకుండా చనిపోయిన రైతు కుటుంబాలకే నా డబ్బులన్నీ ఇవ్వటం జరుగుతుంది అని మాట ఇచ్చాడు రైతు బిడ్డ. అంటే అంత కోట్ల మంది బిగ్ బాస్ చూసేటప్పుడు కూడా ఆయన భావం వాళ్ళ ఫ్యామిలీ వైపు కానీ ఆయన స్వార్థం ఏదీ లేకుండా రైతుల గురించే పోరాడుతున్నాడంటే నిజంగా యాడ్సాప్. అసలు ఆయన చేయబోని అది సెకండరీ, మనకు సంబంధం లేదు. కానీ అన్ని కోట్ల మంది ముందు ఆ మాట చెప్పాడు చూసావా, వాళ్ళందరికీ. అంటే రైతు ఒక బాధని తెలిపాడు. పల్లెటూరులో చూసుకుంటే రైతు చనిపోయినట్టు కూడా మనం ఎక్కడ చూసింది ఉండదు, ఎందుకంటే టీవీలు ఉండవు, పేపర్లో ఏరు కాబట్టి. ఆయన వల్ల నిజంగా కొన్ని వేల కోట్ల మందికి ఆ భావం తెలిపాడంటే నిజంగా దట్ ఈజ్ రైతు బిడ్డ. మామూలు విషయం కాదు అది. ఒక కామన్ మ్యాన్గా అంత యుద్ధం చేస్తున్నాడంటే ఇన్ని రోజుల జర్నీలో కొంతమంది నాటకం అంటున్నారు. నాటకం ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే 10 రోజులు లేదా నెల 2 నెలల యాక్టింగ్ చేయగలరండి. 100 రోజులు ఎవరో కూడా ఎంత పెద్ద మొనగాడి యాక్టర్ అయినా సరే యాక్టింగ్ చేయలేరు. రియాలిటీ షో అంటే రియాలిటీ షోలో నిజంగా కరెక్ట్గా 100%గా జెన్యూగా ఆడింది మాత్రం రైతు బిడ్డ మాత్రమే. అది అంతకుముందు రాహుల్ సిప్లంజీ కూడా ఎయిర్ సెలూన్ షాప్ పెట్టుకుంటా అని అన్నాడు. కానీ తర్వాత విన్నర్ అయినాక ఎయిర్ సెలూన్ షాప్ పెట్టుకోకుండా కారు కొనుక్కున్నాడు. అలాగే ఇప్పుడు కూడా పల్లె ప్రశాంత్ కూడా రైతులకు డబ్బులు ఇస్తానని అంటున్నాడు. అలాగే రాహుల్ సిప్లంజీ లెక్క కూడా ఈయన రైతులకు డబ్బులు ఇవ్వకపోతే ఎలా? 100% అండి. రైతు ఎప్పుడు అబద్ధం ఆడండి. ఎందుకంటే రైతు లేనిది మనం లేవు. మనం రోజు తినేది అన్నమే. కరోనా టైంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. మనం అందరం కూడా రోడ్ల మీద తిరగకపోతే కూడా వాళ్ళు రైతు వెళ్ళి పండించి పంపించారు మనకి, బియ్యమే కానీ ఏ అయినా సరే అయ్యా మనం తిన్నాం. ఒక రైతు ఎప్పుడైనా సరే ఒకరికి పెట్టాలని చూస్తాడు కానీ ఒక కడుపు కొట్టాలని మాత్రం రైతు చూడండి. పల్లె ప్రశాంత్ ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడు.
ఇప్పుడు పెద్ద సినిమాలో నటించే అవకాశం ఉంటుందా? 100% ఉంటుందండి. ఒక రైతు బిడ్డకి బిగ్ బాస్ హౌస్లోనే ఎంట్రీ దొరికిందంటే మూవీస్లో కంపల్సరీ కూడా అవకాశం వస్తుందండి. అవకాశం వచ్చినా సరే రైతు పని మాత్రం మాండండి. విజేతకు కప్పివ్వడానికి మహేష్ బాబు గారు వస్తున్నారు. మహేష్ బాబు గారు కాకుండా ఇంకెవరు వస్తే బాగుంటుంది అనుకో. ఇప్పుడు మీరు చాలామంది, నేను ఇందాక రివ్యూ ఇచ్చినప్పుడు చాలామంది ఈరోజు చిరంజీవి అని చెప్పారు, మహేష్ బాబు అని చెప్పారు, ప్రభాస్ అని చెప్పారు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తిని మాత్రం పిలుస్తారు స్టేజ్ మీదకి. ఎందుకంటే మన మైండ్లన్నీ కూడా నాగార్జున గారు చదివేశారు. సో మనం అందరం ఈ రన్నింగ్లో ఉన్నాం కాబట్టి ఇవి కాకుండా మనం ఎక్స్పెక్ట్ చేయని మనిషి అయితే స్టేజ్ మీదకి అయితే ఎక్కి అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. అది